హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 119. ఉదయం కూడా ఆద్య పరిస్థితి మామూలు కాకపోయేసరికి జగన్నాథం గారు ఆకాష్ని ఒక్కనే వెళ్ళమన్నారు. 2 రోజుల తర్వాత ఆద్య వస్తుందని చెప్పడంతో వేరే దారి లేక ఆకాష్ ఒక్కడే యుఎస్ఏ వెళ్ళాడు. వెళ్ళడం అయితే వెళ్ళాడు, కానీ మనసంతా ఆద్య దగ్గరే ఉండిపోయింది. కారులో ఉన్నంత వరకు ఆద్యతో వీడియో కాల్ మాట్లాడి ఫ్లైట్ ఎక్కాడు. అప్పుడు కుదరక కొన్ని గంటల పాటు ఆమెను చూడకుండా ఉండడం నరకంగా అనిపించింది. దిగిన వెంటనే ఫోన్ చేశాడు. ఆద్య పరిస్థితి అంతకు భిన్నంగా ఏమీ లేదు. ప్రతిరోజు ఆకాశ గుండెల మీద హాయిగా ఏ భయాలు లేకుండా నిద్రపోవటం అలవాటు అవటంతో జ్వరంతో అంత నొప్పితో అతను లేకుండా పడుకోవడం ఇబ్బందిగా అనిపించింది. ఆకాష్ చెప్పినట్లు పని మనుషులు టైంకి అన్ని అందిస్తున్నా ఆకాష్ చేతి స్పర్శ మాటి మాటికి గుర్తొస్తూ ఉంటే ఇన్నాళ్ళు అతను లేకుండా బ్రతికిన రోజులు ముచ్చుకిన్న జ్ఞప్తికి రావటం లేదు తనకి. ఆకాష్ చేరుకున్న వెంటనే వీడియో కాల్ చేయగా అతని గురించి ఆలోచించి అప్పుడే కళ్ళు మూసిన ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసి ఆకాష్ వంక చూసింది. ఆమె నిద్రపోతూ ఉండడం చూసి జ్వరం గుర్తొచ్చి నిద్రపో అమ్ములు అన్నాడు లాలనగా. నువ్వు కూడా కాసేపు పడుకో, ఫ్లైట్ లో నిద్రపోయినట్లు లేవు అని చెప్పి ఆమె ఫోన్ కట్ చేయబోతూ ఉండగానే వద్దు అన్నాడు గట్టిగా. దాంతో ఉలిక్కిపడి ఏమైంది ఆకాష్ అని కంగారుగా అడిగింది ఆద్య. కాల్ కట్ చేయకు, ఇలాగే పడుకో, నేను చూస్తూ పడుకుంటా అని అన్నాడు. అతని మాటలతో తను చిన్నగా నవ్వి సరేలే పడుకో అంటూ స్క్రీన్ కి మరింత దగ్గరగా జరిగి పడుకుంది. ఆమెను అలాగే చూస్తూ తను నిద్రపోయాడు. దాదాపు 5 గంటల నిద్ర తర్వాత లేచి చూసేసరికి స్క్రీన్ ముందు ఆద్య కనపడలేదు. వాష్రూమ్కి వెళ్ళి ఉంటుందేమో అనుకుని మళ్ళీ పడుకున్నాడు. అరగంట తర్వాత లేచి చూసినా ఆమె కనబడపోయేసరికి కంగారుగా మొబైల్ నంబర్కి కాల్ చేశాడు ఆకాష్. జగన్నాథం గారు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న ఆద్య ఫోన్ మోగగా అది చూసి నవ్వి మావయ్య ఆకాష్ కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడడం అవగానే లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నావు ఆద్య అని ఆకాష్ ఆందోళనగా అడగగానే అబ్బా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, కిందే ఉన్నా మామయ్య గారితో మాట్లాడుతున్నా అని ఆమె అనగానే కాస్త మామూలుగా ఊపిరి తీసుకుని సరేలే ఫీవర్ తగ్గిందా అని అడగ్గా హా అని చెప్పి పనుంది అంటూ ఫోన్ పెట్టేసింది. దాంతో ఫోన్ వంక వింతగా చూసి దీనికి ఇప్పుడేం పనుంది, ఆ డైలాగ్ నేను కదా చెప్పాలి అని మనసులో అనుకుని దీనికి మధ్య నా మీద ప్రేమ తగ్గిపోతుంది అనేసి అయినా ఎప్పుడుంది అసలు తగ్గిపోవడానికి, మొదటి నుండి నేనే కదా ప్రేమించేది అని మనసులో అనుకుని మీటింగ్ టైం అయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆకాష్. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీటింగ్ లో సతమతం అయ్యి ఆద్యకి కాల్ చేసినా ఫోన్ కలవలేదు. కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించాడు. అయినా లాభం లేకపోవటంతో తండ్రికి కాల్ చేయాలని చూసి ఆయనకు ఫోన్ చేసి ఆద్య గురించి అడిగేంత చనువు లేక అలా ఉండిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ అయ్యాక సాయంత్రం ఇంటికి వెళ్ళక ముందే ఆద్యకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసింది తను. వీడియో కాల్ చేస్తూ ఉంటే రావట్లేదు, ఆన్ చేయమన్నాడు ఆకాష్. కుదరదు, బయటకు వచ్చాను, ఇప్పుడు వీలు కాదు అంది ఆద్య. వీలు కాకపోవడం ఏంటే, ఎక్కడున్నావు, దాదాపు 14 గంటలైంది నిన్ను చూసి అన్నాడు అసహనంగా. బయటకు వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి అని అంది ఆద్య. ఆ మాటతో ఒక్కసారిగా కళ్ళు మూసి ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావమ్ము అని విసుగ్గా అడిగి కొంపతీసి ఫీవర్ ఎక్కువైందా అని అన్నాడు కంగారుగా. లేదా ఆకాష్, బాగానే ఉన్నా, ఫీవర్ తగ్గిపోయింది అని ఆమె చెప్పగానే అమ్మయ్య అంటూ మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు ఆద్య, మీ అమ్మ నాన్న ఉంటే ఇక నన్ను ఎక్కడ పట్టించుకుంటావు, నాకేమో నిన్ను చూడకపోతే ఏం చెయ్యాలో తోచదు అనేసి అంతలా ఓపెన్ అవడం గుర్తొచ్చి సరేలే జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఆమె నుండి ఫోన్ వస్తుందని చూసినా రాకపోయేసరికి చిన్నపోయాడు ఆకాష్. రే ఆకాష్, ఏమైందిరా నీకు, ఎప్పుడూ ఉన్నట్లేగా, అది ఎప్పుడూ ఉంటుంది, ఇందులో వింతేముంది చెప్పు, నువ్వే తన వెంట పడాలి, ఆలోచించాలి, అన్ని చెయ్యాలి, బట్ తను ఏం చెయ్యదు నీ కోసం అని ఒక వాయిస్ చెప్తే అలా అయితే ఎలా కుదురుతుంది, ఇంతకు ముందంటే తనెవరో మనం ఎవరో, బట్ ఇప్పుడు పెళ్ళయింది, మూడు గురించి ఆలోచించదా, పట్టించుకోదా అని ఇంకో వాయిస్ డిమాండ్ చేసింది. అలా కాసేపటి యుద్ధం తర్వాత కోప్పడిపోయి అది ఎలాగో ఆమె మీద ఎక్కువసేపు నిలవదు కనుక
ఇక మరి కాసేపట్లోనే బాధపడిపోయి ఆమెతో మాట్లాడాలి, కాసేపు పోట్లాడాలి అనిపించి ఫోన్ చేశాడు. అది నాట్ రీచబుల్ అని రావటంతో ఇక అక్కడే పడేసి రోజంతా పనితో అలసిపోవటం వలన ఏమీ తినకుండానే బెడ్ మీద ఒరిగిపోయాడు. శరీరం అలసిపోయినా మనసు ఇంకా ఆమె ప్రేమలో ఉండిపోవటం వల్ల ఏమో ఎంత ప్రయత్నించినా నిద్ర రాకపోయేసరికి అటు ఇటు దొల్లుతూ ఇక తప్పగా ఆమెకు ఫోన్ చేసేందుకు పూనుకున్న వేళ కాలింగ్ బెల్ శబ్దంతో అక్కడే ఆగిపోయాయి. అంత రాత్రి సమయంలో ఎవరొచ్చారో అర్థం కాక తన అసిస్టెంట్ తో పాటు పని మనిషి కూడా ఉండటం వలన వాళ్ళు తలుపు తెరుస్తారులే అనుకుని మళ్ళీ ఫోన్ చేయబోయిన ఆకాష్కి ఆ శబ్దం మళ్ళీ వినబడేసరికి ష్ అంటూ వెళ్ళి పని మనిషి రోజీని అసిస్టెంట్ ని కాల్ని పిలిచి వాళ్ళు పలక్కపోయేసరికి వెళ్ళి విసుగ్గా తలుపు తెరిచారు. ఎదురుగా కనబడుతున్న వ్యక్తిని చూడగానే దాచుకోవాలి అనుకున్న ఆనందం అతని లోపల దాగకుండా ముఖంలో స్పష్టంగా కనబడింది. ఆద్యని అక్కడ చూసేసరికి సంతోషం పట్టలేక వేగంగా ఆమెను హత్తుకుని ఆద్య అంటూ గాఢంగా ముద్దు పెట్టుకుని ఆమె నవ్వుతూ ఉండగానే ఎత్తుకుని తిప్పేశాడు ఆకాష్. ఆమె ఇండియాలో ఉండడం, పైగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనే వార్త విన్నాక ఆమె ఎంతో దూరమైపోయింది అన్న భావన ఒక్కసారిగా ఆమెను కళ్ళెదుట చూసేసరికి ఆకాష్ ఆనందం అవధులు దాటింది. అతని ముఖంలో అలాంటి ఆనందాన్ని ముందే ఊహించిన ఇప్పుడు చూస్తూ ఉంటే ఆమె మనసు ఎంతో సంతోషించింది. అతని నవ్వును అలా చూస్తూ ఉంటే ఒకప్పుడు ఆమె నవ్వుని చూసి అతనికి ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు ఆమెకు అంత ఆనందం కలిగింది. ఆమెను అలా ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చాడు ఆకాష్. చిన్న పిల్లాడిలా అతని సంతోషాన్ని చూసి ముచ్చటేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఇక చాలే దించు అంది తను. దాంతో ఆమెను దించుతూనే ముఖమంతా ముద్దులు పెట్టుకున్నాడు. అబ్బా ఇక ఆపు అంటూ అతన్ని తోసేయగానే ఆ కాస్త దూరం కూడా భరించలేను అన్నట్లు మళ్ళీ ఆమెను చుట్టేసి రాక్షసి ఎంత డ్రామా చేశావే, అసలే నాకు దగ్గరగా లేవు, ఇంకా మీ ఇంటికి వెళ్ళిపోయానన్నావు, ఇంకాసేపు ఉంటే ఏడ్చేసేవాణ్ణేమో అని మనసులో అనుకున్నట్లు గొనకగానే అతని కళ్ళ వంక చూసి అతని గుండెల మీద ఒదిగిపోయింది తను. ఆమె తలను నిమిరి ఇంటికి జ్వరం తగ్గిందా అమ్మో అని ప్రేమగా అడిగి ఆమె తగ్గిందని చెప్పగానే అప్పటికప్పుడు టికెట్స్ ఎలా, అసలు ఎలా వచ్చావమ్మో అని అడిగాడు ఆకాష్. జ్వరం తగ్గగానే అంకుల్ నన్ను నీ దగ్గరికి వెళ్ళమన్నారు, నేను లేకపోతే నీకేం తోచదని నాకు చెప్పి మన చార్టర్ ఫ్లైట్ లోనే పంపించారు అని అంది ఆద్య నవ్వుతూ. ఆకాష్ ఎప్పుడూ చార్టర్ ఫ్లైట్ లో వెళ్తానన్నా ఒప్పుకునేవారు కాదు ఆయన. అలాంటిది ఆద్యను పంపించేసరికి ఆయన మనసులోనే నవ్వుకుని ఆమెను మరింతగా హత్తుకున్నాడు ఆకాష్. ఇంకా ఆద్య వచ్చేసరికి ఆకాష్ రెట్టింపు ఉత్సాహంతో పని చేయటం మొదలు పెట్టాడు. ఆ మరుసటి రోజే ఆఫీస్కి వెళ్ళింది ఆద్య. వాళ్ళిద్దరి పెళ్లి వార్తతో ఆకాష్కి లైన్ వేసిన అమ్మాయిలందరూ ఆశలు వదిలేసుకున్నారు. మళ్ళీ అతన్ని చూడగానే రెక్కలు వచ్చినట్లు చూస్తున్న చూపులను గమనించి ఆద్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇలా ఇంతకు ముందు చూసినప్పుడు వాళ్ళని చూసి ఎంతో జాలిపడింది. అసలు ఆకాష్ లాంటి మనిషిని ఎవరైనా ఎలా ప్రేమించగలరు అనుకుని వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వుకునేది. కానీ ఇప్పుడు అసలు అలాంటి ప్రేమికుణ్ణి ఎవరైనా ఎలా ఎదుర్కోగలరు? అతను బంగారం కాదు వజ్రం, అంతకంటే విలువైనదేమో ఉంటే అది ఆకాష్ వెంట అన్ని మస్కంగా. అవన్నీ ఆలోచిస్తూ ఉంటే నడుస్తూ ఉన్న ఆమె తలకి బలంగా ఆకాష్ భుజం తగిలేసరికి తల రుద్దుకుంటూ అక్కడే ఆగిపోయింది ఆద్య. ఏమైందమ్ము పరధ్యానంగా ఉన్నావు అని అడిగి ఆమె ఏమీ లేదని సమాధానం ఇవ్వగానే ఆమెను అక్కడే ఆపి, డియర్ స్టాఫ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, న్యూస్ లో చూసే ఉంటారు అనేసి ఆద్య భుజం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కొని, షీఈ్ మై వైఫ్ ఆద్య, మీ అందరికీ జస్ట్ మేనేజర్ గా మాత్రమే తెలుసు, బట్ అని ఆమె వంక చూసి షీఈ్ లవ్ ఆఫ్ మై లైఫ్ అని ఆకాష్ అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. అందరికీ థ్యాంక్ యూ అని చెప్పి పెళ్లి హడావిడిగా జరిగిపోవటం వల్ల మిమ్మల్ని పిలవలేకపోయాను, సో ఈ నైట్ కు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను, ఐ హోప్ యు ఆల్ విల్ జాయిన్ అని చెప్పేసి ఆమెని తీసుకుని క్యాబిన్ లోకి నడిచాడు ఆకాష్. ఆ క్యాబిన్ ఇంతకు ముందులా కాకుండా మరింత విశాలంగా చేయబడి అక్కడ 2 టేబుల్ వేసి ఉండడం చూసి చిన్నగా నవ్వుకుని, ఇప్పుడు పార్టీ ఎందుకు ఆకాష్ అని అడిగింది ఆద్య.
దాంతో ఎందుకంటావేంటి? మనిద్దరం ఒకటే అని ఇండియాలోనే కాదు అంతటా తెలియాలి. ఇప్పటికి కరువు ప్రాంతం నుండి వచ్చినట్లు ఆ అబ్బాయిలంతా నిన్నెలా చూస్తున్నారో చూడు అని అనేసి అందుకే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని అన్నాడు ఆకాష్. ఆకాష్ వంక చూస్తున్న వాళ్ళ గురించి పట్టించుకునే ధ్యాసలో ఆమె వంక చూస్తున్న వాళ్ళను లెక్క చేయలేదు తను. ఆకాష్ కూడా అలాగే చేశాడని తెలిసేసరికి గట్టిగా నవ్వింది. అయితే సరే అంది తను. ఇక ఆఫీస్ పనంతా ముగించుకుని సాయంత్రం పార్టీలో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత 3 రోజుల వరకు పనిలోని ప్రేమ కలిసిపోయింది. ఆ తర్వాత రోజు డాక్యుమెంట్లు అన్నీ రెడీ అవ్వగా ఆ 7 కంపెనీలను ఆద్య పేరు మీదకు మార్చబడ్డాయి. ఆ రిజిస్ట్రేషన్ పనులు ముగిసిపోయాక చీకటి పడేసరికి ఇల్లు చేరుకుని కలిసి డిన్నర్ చేయగా ముందే గదికి వెళ్ళిపోయి ఆద్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మన ఆకాష్. మరి ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీ అయిపోతుంది ఇంకో 1 వీక్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.